అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ. ఈరోజు మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ వారి యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అసెస్మెంట్ చేయాలి, వారికి ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేయాలి, ఏ విధంగా చేస్తే వారిలో ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుంది అనే అంశాలపై ఈ వీడియో పేరెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే డిఈడి, బీఈడి స్పెషల్ ఎడ్యుకేటర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి. చైల్డ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఏ ఏ పద్ధతులను అనుసరించాలి, ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతారు, ఎంతవరకు నేర్చుకున్నాడు అనే విషయాలను పరిశీలించాలి అంటే ఈ అసెస్మెంట్ అనేది చాలా అవసరం. ఈ అసెస్మెంట్ నిర్వహించిన తర్వాత చైల్డ్ ప్రాబ్లమాటిక్ ఎక్కడ ఉంది అని తెలుసుకున్నట్లయితే చైల్డ్ యొక్క ఎబిలిటీ, డిజేబిలిటీ రెండు మనకి తెలుస్తాయి. తద్వారా ఆ చైల్డ్ యొక్క అభివృద్ధి అంటే వారిలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ అసెస్మెంట్ టూల్స్ అనే వాటి నుండి ఈరోజు ఈ అసెస్మెంట్ టూల్స్ నుంచి ఎండిపిఎస్ అనే టూల్ని మనం తెలుసుకుందాం. మద్రాస్ డెవలపింగ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనే అసెస్మెంటు ఇది భారతీయ సంబంధాల గురించి తెలియజేసే ఒక నిర్ణయాత్మకమైన అసెస్మెంట్. దీనిలో 18 డొమైన్స్ను కలిగి ఉంటుంది. ప్రతి డొమైన్లో 20 క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. టోటల్గా 360 క్వశ్చన్స్ అనేటటువంటి ఉండటం జరుగుతుంది. ఈ ఎండిపిఎస్ చెక్లిస్ట్ అన్నది అభివృద్ధి పరంగాను, అవయవ పరంగాను వరుస క్రమంలో ఉండడం మనం చూడవచ్చు.